హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చింతపండు పులిహోర అండి. ప్రయాణాలకి ప్రసాదాలకి చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. ముందుగా చింతపండు నానపెట్టుకోవాలి. కొంచెం వాటర్ వేసి నానపెట్టుకుంటే మనకి ఎక్కువసేపు ఉడికించే పని లేకుండా సరిపోతుంది. నానపెట్టుకున్న తర్వాత గుజ్జంతా తీసేసి పిండుకున్న తర్వాత కొంచెం పచ్చిమిర్చిని మజ్జిగ కట్ చేసి వేసుకోవాలండి. చింతపండు గుజ్జులో కొద్దిగా పసుపు, ఉప్పు యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టి చిక్కబడేంత వరకు ఉడికించేసి దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం రైస్ వండుకోవాలండి. ఒక కప్పుకి 2 కప్పులు వాటర్ వేసి కొంచెం పొడిగా వండుకున్న తర్వాత ఒక బేషన్ తీసుకొని రైస్ వేసి బాగా చల్లారి పెట్టేసుకోవాలి. చల్లార పెట్టుకోకపోతే కనుక ముద్దగా అయిపోతుంది. చల్లారిన అన్నంలో కొద్దిగా ఉప్పు అలాగే నూనె కలిపి వేస్తే కనుక పొడిగా ఉంటుంది. ఇప్పుడు తాలింపు కోసం బాండి పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని మినప్పప్పు, శనగపప్పు, కొన్ని మెంతులు, ఆవాలు, జీలకర్ర, పల్లీలు వేసుకోవాలండి. అవి కొంచెం వేగిన తర్వాత అందులోనే కొంచెం పసుపు వేసుకొని కొద్దిగా కొత్తిమీర తరుగుని, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని దింపేసుకోవాలండి. చల్లారిపోయిన అన్నంలో చింతపండు గుజ్జును కనుక వేసి కలిపి తర్వాత మనం సిద్ధం చేసుకున్న తాలింపు కూడా వేసి బాగా కలిపేసుకోవాలండి. సాల్ట్ని కొంచెం మనం చూసుకొని అడ్జస్ట్ చేసి కలుపుకోవాలి. మొత్తం కలిసేలాగా కలిపేసుకొని ఒక ప్లేట్లో కనుక తీసుకొని టేస్ట్ చేస్తే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.